ఇండియాలో క్రికెట్కు ఉన్న క్రేజే వేరు. టీమిండియాకు ఇతర దేశాల్లోనూ అభిమానులు ఉంటారు. అయితే ఇటీవలి జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజేతగా నిలిచింది. ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ కప్ గెలవడంతో భారత క్రికెట్ అభిమానులంతా ఎంతో సంతోషపడ్డారు, సంబరాలు చేసుకున్నారు. ఇదే సంతోషం కొనసాగుతున్న క్రమంలో క్రికెట్ అభిమానుల పండుగ రాబోతోంది. ఇండియాలో జరిగే ఐపీఎల్కు ఉండే క్రేజ్ వేరు. అలాంటి క్రికెట్ పండుగ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది. కాగా 2025 సీజన్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కొందరు కీలక ప్లేయర్లు, టీంలు మారారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ కెప్టెన్ను ప్రకటించింది. ఐపీఎల్ 18 ఎడిషన్ మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఢిల్లీ క్యాపిటల్స్కు రిషబ్ పంత్ దూరమైన తర్వాత కెప్టెన్ ఎవరు అవుతారనే దానిపై ఆసక్తి కొనసాగింది. ఈ ఉత్కంఠకు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తెరదించింది. దాదాపు వారం రోజులే మిగిలి ఉన్న క్రమంలో కెప్టెన్ను ప్రకటించింది. యువ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను తదుపరి టీం సారథిగా ఎంపిక చేశారు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్లో కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ప్లేయర్ ఉన్నప్పటికీ అక్షర్ పటేల్కు అవకాశం దక్కడంపై చర్చ కొనసాగుతోంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కేఎల్కు కెప్టెన్గా అవకాశం ఇవ్వాలని చూసినా అతను మొగ్గు చూపలేదని సమాచారం. దాంతో ఫ్రాంచైజీ అక్షర్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. అక్షర్ పటేల్ను ఢిల్లీ కెప్టెన్గా ప్రకటిస్తూ సదరు యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టింది. కాగా కొంతకాలం కిందట జరిగిన ఐపీఎల్ మెగావేలం ఉత్కంఠభరితంగా సాగింది. గత సీజన్లో ఢిల్లీకి సారథిగా ఉన్న రిషబ్ పంత్ను లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్లకు దక్కించుకుంది. ఆ తర్వాత లక్నో కెప్టెన్సీ బాధ్యతలను అతనికి అప్పగించింది. ఇక టీమిండియాలో అక్షర్ పటేల్ కీలకంగా మారుతున్నాడు. ఒకవైపు బౌలింగ్లో వికెట్లు పడగొడుతూనే మరోవైపు బ్యాటింగ్లో రాణిస్తున్నాడు. టీంకు విలువైన పరుగులు చేస్తున్నాడు. ఇటీవలి ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో అక్షర్ ఆటను చూశాం. 5వ స్థానంలో వచ్చి కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. ఇప్పటి వరకు భారత్ తరపున 14 టెస్టులు, 68 వన్డేలు, 71 టీ20లో ఆడిన అక్షర్ 150 ఐపీఎల్ మ్యాచ్ల్లో పాల్గొన్నాడు. ఐపీఎల్లో 1653 పరుగులు, 123 వికెట్లు పడగొట్టాడు.